హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ ఇన్వర్టర్ ఛానల్ని చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న ఆల్పై ట్యాప్ చేయండి. సో ఇవాళ క్లాస్లో మార్క్ షీట్ని ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ సీరియల్ నేను ఈ ఎక్సెల్ షీట్ ఉంది కదా, దీన్ని జూమ్ చేసి ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ వేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదా, సీరియల్ నెంబర్ 1 ఈ విధంగా 1 ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎంత అవసరం ఉంటే అంత సీరియల్ నెంబర్స్ లైక్ 15, 20 ఈ విధంగా ఇక్కడ ఫీల్డ్ సిరీస్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకోవాలి. మనకు 5 వచ్చింది. సపోజ్ ఇక్కడ వాళ్ళ యొక్క నేమ్స్ యాడ్ చేసుకోవాలి కదా, మనం డైరెక్ట్ సబ్జెక్ట్స్ యాడ్ చేసినాం. ఇక్కడ సీరియల్ నెంబర్, ఇక్కడ సబ్జెక్ట్ తెలుగు మధ్యలో మనకు ఒక కాలం కావాలి కాబట్టి ఈ తెలుగు సెల్ యాక్టివేషన్ ఉంచుకొని ఈ బి కాలంలో ఇక్కడ ఉంది కదా, లైక్ హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఇన్సర్ట్ అనే కమాండ్ క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకు కాలం కావాలి కాబట్టి ఇన్సర్ట్ షీట్ కాలం క్లిక్ చేసుకోవాలి. చూసారా, కాలం వచ్చింది. ఇక్కడ మనం నేమ్ ఎంటర్ చేసుకోవాలి. నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క నేమ్స్ ఎంటర్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేను కాపీ పేస్ట్ చేశాను. సో ఈ విధంగా నేమ్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత వీళ్ళు టోటల్ 6 ఉన్నారు కదా, 6 ఈ విధంగా చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క మార్క్స్ ఎంటర్ చేసుకోవాలి. నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను. సో వాళ్ళ యొక్క మార్క్స్ అనేది ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క టోటల్, యావరేజ్, మ్యాక్స్, మిన్ ఇప్పుడు ఫైండ్ చేయాలి. సో ఎంఎస్ వర్డ్లో అయితే మనము మ్యాక్స్ అండ్ మిన్ ఫస్ట్ ఫైండ్ చేసిన తర్వాత యావరేజ్, మ్యాక్స్, మిన్ చేసిన తర్వాత మనం టోటల్ చేస్తాం. సో ఎక్సెల్లో మనకు డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి ముందుగా టోటల్ ఫైండ్ చేయాలి కాబట్టి ఈక్వల్ టు SUM సమ్ బ్రాకెట్ ఓపెన్ క్రైటీరియా. ఇక్కడ నుంచి ఈ 1 మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. టోటల్ ఎంత వచ్చింది? 483. మీకు కనిపిస్తుంది అనుకుంటే ఇక్కడ కాస్త జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ టోటల్ 483. అలాగే యావరేజ్ ఈక్వల్ టు యావరేజ్ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ యావరేజ్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ తీసుకున్న వస్తుంది. ఇక టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఇక్కడ సబ్జెక్ట్స్ టోటల్ క్రైటీరియా సెలెక్ట్ చేసుకుని వస్తుంది. షార్ట్లో కావాలనుకో టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంది బై 6 సబ్జెక్ట్స్ బ్రాకెట్లో ఎంటర్. యావరేజ్ ఎంత? 80.5 వచ్చింది. అలాగే మ్యాక్స్ ఈక్వల్ టు MAX. మ్యాక్స్ టోటల్ సబ్జెక్ట్స్ క్రైటీరియా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. మ్యాక్స్ ఎంత? 90. ఇందులో మినిమం ఎంత? మిన్. ఈ విధంగా తీసుకున్న తర్వాత సబ్జెక్ట్స్ క్రైటీరియా తీసుకోవాలి. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఈ విధంగా తీసుకున్న తర్వాత సో మిగతా వాటికి కూడా చేసుకోవాలంటే అవసరం లేదు, మనకు తెలిసింది. సెలెక్ట్ చేసుకోవాలి టోటల్, యావరేజ్, మిన్, మ్యాక్స్ అండ్ మిన్ సెలెక్ట్ చేసుకొని డ్రాప్ డౌన్ లిస్ట్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా ఆటోమేటిక్గా వస్తుంది, డ్రాగ్ చేసినా పర్వాలేదు. టోటల్, యావరేజ్, మ్యాక్సిమం, మినిమం రావడం జరిగింది. సో ఇక్కడ మనకు యావరేజ్ ఉంది కదా, కొన్నిటికి 2 డెసిమల్స్, కొన్నిటికి డెసిమల్స్ లేవు. ఈ విధంగా వచ్చింది కదా. మనకు మ్యాక్సిమం 2 కావాలనుకుంటే ఇవి క్రైటీరియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంక్రీజ్ డెసిమల్, డిక్రీజ్ డెసిమల్ ఉంది కదా, క్లిక్ చేసుకోవాలి. ఇంక్రీజ్ డెసిమల్ మనకు ఆల్మోస్ట్ 2 కావాలి, 2 ఈ విధంగా ఉంచుతున్నాం. ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.